3 వచనాలు చదవాలి. ఆదికాండము 8:15 వచనం చదివి వెంటనే 9, 1, 2, 3 వచనాలు చదవాలి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్టు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినాలి. గత వారం ప్రభువు మనతో మాట్లాడిన ఒక మంచి ఉపదేశం ఏమిటంటే, అప్పగించుకున్నట్టు వలన కలిగే ఆశీర్వాదాలు. అప్పగించుకోవాలి. ఆయా వ్యక్తులు దేవునికి ఎలాగ అప్పగించుకున్నారో మనం చూసాం. అలాగన మీరు అప్పగించుకున్నారా అనే ఒక సందేశాన్ని గత వారం చూసాం. ఈ వారం నేర్చుకుంటున్నటువంటి, ధ్యానిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, అప్పగించుకున్న వారికి కలిగే ఆశీర్వాదాలు. అలా ఎవరైతే అప్పగించుకుంటారో వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అనే ఒక ఉపదేశాన్ని ఈ పూట మనం ధ్యానిస్తున్నాం. మనం ఇప్పుడు ధ్యానం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే నోవహు కుటుంబం. ఈ నోవహు కుటుంబానికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అంటే నోవహు గారికి ఇచ్చాడు దర్శనం. ఆ దర్శనం ఏమిటంటే, లోకములో పాపం అధికమైపోయింది, అందుచేత నేను లోకాన్ని, దానిలో సమస్తాన్ని నాశనం చేయబోతున్నాను. ఒక ప్రచండమైన జలప్రళయము చేత వీరందరూ నాశనం కాబోతున్న వేళ, ఆ దేవుని తీర్పులో, ఉగ్రతలో మీరు నశించిపోకుండా ఉండాలంటే మీ రక్షణ కొరకు ఒక ఓడ నిర్మించుకోండి అని ప్రభువు చెప్పారు. తనకొచ్చిన దర్శనాన్ని కుటుంబంతో పంచుకున్నాడు నోవహు. తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు వెంటనే మారు మాట్లాడకుండా, చర్చోపచర్చలు లేకుండా, ఆలోచించే సమయాన్ని కూడా తీసుకోకుండా, దేవుడు మీతో మాట్లాడాడు కదా, దేవుడు మీకు బయలుపరిచాడు కదా, మీరు మా ఆత్మీయ తండ్రి నాయకులు, దేవునికి మాకు మధ్యలో మీరున్నారు, అందుచేత మాకు ఇంకెలాంటి చర్చలు కానీ, ఆలోచనలు కానీ, కన్ఫర్మేషన్స్ కానీ అవసరం లేదు, మనం స్టార్ట్ చేద్దామని వాళ్ళు ఒక మహా పెద్ద ఓడను నిర్మించడానికి ఉపక్రమించారు. అలా ఓడ నిర్మించడం ప్రారంభించినప్పుడు లోకమంతా వారిని ఎగతాళి చేశారు, గేలి చేశారు, అపహాస్యం చేశారు, చాలా చులకనగా మాట్లాడారు. ఎవరు సహాయము చేయకపోవటం వలన దాదాపు 100 సంవత్సరాలు పైన పట్టింది ఒక్క ఓడ కట్టడానికి. ఊరందరూ తలా ఒక చేస్తే అంత సమయం పట్టదు కదా. పోనీ సహాయం చేయకపోగా ఎవడి పనాడు చేసుకుంటాడంటే చేసుకోడు, పనులు మానుకొని కూర్చొని కేవలం వీళ్ళని ఎగతాళి చేయటమే, గేలి చేయటమే. మన రక్షణ కొరకు, ఉగ్రత నుండి, దేవుని తీర్పు నుండి తప్పించబట్టానికి మనము చేసే భక్తిపై ఇతరులు కొన్ని ఆసక్తి చూశారు. చాలా వింత అనిపిస్తుంది. ఈ భక్తి, ఈ సమర్పణ, ఈ వైరాగ్యం నచ్చలేదనుకో, మరి ఆడి పనాడు చేసుకోవచ్చుగా. పొద్దుగూకలు మన ముందు తగలబడి, మరి ఎలా చేయాలా, మరి ఇంత చేయాలా, మరి ఇంత అవసరమా, అసలు నీకేం అవసరమరా, గద్దెంపుకు లోబడి రకమవుతాడు. ఎప్పుడో లైన్లో కూర్చునగా ఆడు దుష్టుడు మనిషి, సాతాను మనిషి, దురాత్మల చేత పీడింపబడుతున్నవాడు. ఇక సైతాన్ గడికి ఆడి టైప్ ఏంటి, ఒక్క మనిషిలో 6000 దయ్యాలను పెట్టి ఆయన అతలకొతలను చేశాడంటే ఆడు ఎంత దుష్టుడో ఇక ఆడి గురించి మనం వర్ణించడానికి ఏముంది. ఒక్క మనిషిలో 6000 దయ్యాలను పెట్టాడంటే, అంటే ఒక జీవితాన్ని నాశనం చేయడానికి ఆడు ఎంత ఎక్స్టెంట్గా వెళ్తాడు. అందుకని దుష్టుడు, నాశన పాత్రుడు అని దేవుడు అన్నాడు బైబిల్లో. ఒక జీవితాన్ని నాశనం చేయాలని కంకణ కట్టుకున్న ఆ పాపిష్టుడు ఎంతనో చేస్తాడు.
రకరకాల మాటలతో వెళ్ళి బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. లోకమంతా ఒకటైపోయింది, ఒకటైపోయారు. ఎవరూ సహకరించకపోయినా, అందరూ ఏడిపిస్తూనే ఉన్నా, గేలి చేస్తూనే ఉన్నా, దేవుడు తమకు ఆజ్ఞాపించిన పనికి అంకితమైపోయినట్లు వాళ్ళు పనిచేశారు. ఇది నీ చిత్తం అయితే మరి ఇక్కడ సహకారం రావట్లేదేంటి ప్రభువా? ఇది నీ పని అయితే 10 వైపుల నుంచి 4 వైపుల సహకారం అందాలిగా. ఇంత వ్యతిరేకం ఉందంటే నీ చిత్తం కాదేమో. ఇలాంటి తమకు సౌకర్యం కలిగించే తెలివితేటలు ఎక్కడ వాడలేదు. దేవుడు మాట్లాడాడు, మనం లోబడాలి అంతే. ఇంకొక రెండో ఆలోచన లేదు వాళ్ళకి. అంతగా అప్పగించుకున్నందుకు వాళ్ళకి వచ్చిన ఫలితం ఏంటంటే, వాన కురిసెను, వరద వచ్చెను, ఓడ తేలెను, అరారత్తు కొండపైన ఇచ్చెను, అంత చచ్చెను. దేవునికి స్తోత్రం. భూమి మీద ప్రాణులే లేకుండా పోయారు. ఆ కులిన శవాలు దరిద్రం వదిలిపోయిన తర్వాత అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత, మరలా మొక్కలు ఒక లేలేత చివుళ్ళు ప్రారంభించిన తరువాత దేవుడు వారిని మరలా ఒక నూతన ప్రారంభంగా సృష్టి తీసుకొచ్చాడు. ఆ కొత్త భూమి లాంటి దానిపై, ఒక నూతన సృష్టిని తలపిస్తున్నటువంటి వ్యవస్థపై కేవలం భూమి మొత్తానికి 8 మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక వాళ్ళని అడిగేవాడు కానీ, ప్రశ్నించేవాడు కానీ, నేను చెప్తున్నాను నమ్మండి, మీరు దేవుని మాటకి అలా లోబడిపోతే, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే, దేవుని పనిలో తలమునకలైపోయి ఉంటే, ఏ వైపున సహకారం లేకపోయినా, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అంటూ దేవుని పనిని భుజాన మోసే వాళ్ళు అయితే, మీరు ఎగతాళి చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు మీకు కనపడకుండా కాదు, అసలు ఎక్కడా లేకుండా పోయేలాగా చూసినంత లెక్క మీరు మీ పని తప్ప ఇంకేమీ లేని ఒక నూతన ప్రపంచాన్ని కూడా దేవుడు సృష్టించగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దినాల్లో ఎనమండుగురే కనబడ్డ ప్రతి మనిషి ఎగతాళి చేయటమే, గేలి చేయటమే, ఎటకారం అంట తప్ప ఇంకెవడూ లేడు మంచోడు. అబ్బా వర్షం వచ్చేద్దా, మేమందరం చచ్చిపోతావా, మీరు మాత్రం బాగుంటారా, ఎంత ఎగతాలండి ఒక్కొక్కడికి. ఏరాళ్ళు నీ ఒక్కదానివే ఉన్నావు, ఒక్కడివే ఉన్నావు, అందరూ గేలి చేసేవారు. నీ విశ్వాసాన్ని, నీ సమర్పణని, నీ వైరాగ్యాన్ని, నీ ప్రతిష్టను ఎగతాళి చేసేవాళ్ళే. ఇక నా వల్ల కాదు బాబోయ్ అని మీకు అనిపిస్తుంటే నేను చెప్పే ఉపదేశం ఒకటి, ఇంకొంచెం ఓపిక పట్టండి, ఇంకొంచెం కాలం ఓర్చుకోండి. ఇప్పటికే నిలబడ్డారు చాలా దేవుని కోసం, తట్టుకున్నారేనో నిందల్ని, రోజు భరిస్తున్నారు సిలువని, వదకు తేబడిన గొర్రెల వలె ఎంచబడుతున్నారు. ఇంత చేసి ఇక ఫలం పొందే టైంలో చేతులెత్తేసి ఆశలు వదిలేసి నష్టపోకండి. నేను చెప్పేది ఒకటే, ఇంకొంచెం ఉపయోగపట్టండి, అలాగే సహించండి. కొద్ది దినాల్లో రాబోతుంది ఏంటి తెలుసా, మీదైన ఒక క్రొత్త ప్రపంచాన్ని దేవుడు ఆవిష్కరించబోతున్నాడు. అసలు అడ్డమేమీ లేకుండా చేయబోతున్నాడు. అసలు వ్యతిరేకత లేని పరిస్థితి ఇవ్వబోతున్నాడు. అక్కడ మృగాలు ఉంటాయంట, ఆ మృగములపై అట మీరు ఏలుబడి చేస్తారట. ఇంకో మాట చెప్పాడు, సింహానికట నీ బెదురు భయం కలుగుతుంది. అసలు ఆ మాట ఎంత అందంగా ఉంటుందండి. ఈ మృగాలన్నీ ఉన్నాయి చూసావు, మీ వలని భయము బెదురు వీటికి కలుగుద్ది. సింహాన్ని చూస్తే మనకు భయం కలుగుద్దా, మనల్ని చూస్తే సింహానికి భయం కలుగుద్దా అండి? ఎంత ఉల్టాపల్టా అయిపోద్ది జీవితం, మీరు ఆలోచించండి ఒకసారి. అంటే సాధారణంగా ప్రపంచమును వణికించున్నది నీకు వణుకుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎల్ల ప్రజలు భయపడుతున్న విషయం నీవు భయపెట్టే విషయంగా మారిపోద్ది. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో చెప్పింది అదేగా. 39లో మాట్లాడుతూ ప్రభు మొత్తం రివర్స్ చేసి పడేస్తాడు. ఇక మళ్ళీ లేవకుండా పట్టుకోండి మీరు. ఆ పిల్లలు కానీ మళ్ళీ లేచారో పెద్దోళ్ళకి పడతాయి, పట్టుకొని కూర్చోండి కుదురుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదిగో ఇట్లాంటి గురించే ఒక అధ్యాయం రాశాడు బైబిల్లో, పనిగట్టుకొని జీవము గల దేవుని మందిరములు జనులు ఎలాగూ ప్రవర్తించవలను తెలుసుకోండి అని ఒక కిలోమీటర్ రాసింది. అందుకే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభువు చెబుతున్న ఒక పాఠం,
వాళ్ళు అంతగా దేవుని చిత్తానికి, దేవుని దర్శనానికి అప్పగించుకున్నందువలన ఎంతటి లాభం అండి, ఎంత ఫలితం అండి. వాళ్ళే రాజులిక, వాళ్ళే ఏలుబడి చేసేవాళ్ళు, వాళ్ళే ప్రపంచం, వాళ్ళదే అధికారం, వాళ్ళదే హోదా. క్రూర మృగాలకు సైతం వీళ్ళని చూస్తే భయమా? దుష్టులు ఎవడో అసలు కంటికి కనపడే పరిస్థితి లేదా? పంట వేస్తే 100 ఫలం రావడమేనా? మొత్తం భూమంతా సొత్తుగా మారిపోయిందా? నేను అంటున్నాను, దేవుని చిత్తానికి, దర్శనానికి నమ్మకంగా అప్పగించుకుని ప్రయాసపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి వచ్చే ఆశీర్వాదాలు మనం ఊహించలేం కూడా. ఎంత ఆధిపత్యం ఇస్తాడు దేవుడు, ఎంత ఘనత ఇస్తాడు దేవుడు, ఎంత ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. కనుక నీకు నేర్పించబడుతున్న ఉపదేశం, బోధించబడుతున్న క్రమం, అందించబడుతున్నటువంటి విధానాలు విని విడిచిపెట్టకుండా, అది దేవుడు నాకు ఇచ్చిన దర్శనము, నాకు ఇచ్చిన భాగ్యము, లోకమంతరం మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతలోంచి కాపాడుకునే ఓడ ఇది, ఈ లోకం మీదకి రాబోతున్న తీర్పులోంచి కాపాడుకోవడానికి ప్రభు ఇచ్చిన ఉపదేశం ఇది. ఇందులో నేను ఉండాలి, నన్ను కట్టుకోవాలి అన్న భయం నీకు రాగలిగితే, ఎవడే మాట్లాడినా పట్టించుకోకుండా ఆయన చెప్పిన కొలతలలో నీ ఓడను కట్టుకోవాలి, ఆ స్టాండర్డ్స్లో నీ జీవితాన్ని కట్టుకోవాలి, ఆ పునాది మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. అలాగని కట్టుకోగలిగితే నూతన భూమికి, కొత్త సృష్టికి వీళ్ళ కుటుంబమే మూల పురుషులండి. వీళ్ళ ద్వారానే సంతతి భూమి మీద వ్యాపించింది. నోవహు కంటే ఎవరు? అందరిలో ఒక భక్తుడు అంతే. ఇప్పుడు ఎవరు? మొత్తం మానవ ప్రపంచానికి ఒకే ఒక్కడు. ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా మూల పురుషుడు ఎవరని చెప్పాలి? అప్పటి సంతతి మొత్తం అయిపోయిందిగా. ఇక మిగిలిన సంతతి ఎవరి ద్వారా వచ్చింది? కేవలం నోవహు ఫ్యామిలీ. నిన్ను మూల పురుషుడిగా మార్చే దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అయినా. దాని కొరకు నువ్వు వెల చెల్లించాలి సుమా. ఆ వెల డబ్బులు కాదు, చందాలు, కానుకలు కాదు. ఎంత నిందలు, వ్యతిరేకతలు, ఎగతాళి, అపహాస్యం నీ మీద చుట్టూ జనం చేస్తున్నా అసలు చెవికి ఎక్కించుకోకుండా నీ దర్శనం ఏదో, నీ ఉపదేశం ఏదో, నిన్ను నువ్వు కట్టుకోవడం ఏదో, అలాగ నువ్వు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే అంతగా అప్పగించుకున్న వరకు వచ్చే ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుంది. మంచిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగనే మరొక సన్నివేశాన్ని జ్ఞాపకం చేద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. 58వ వచనం. రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. దేవునికి అందరూ స్తోత్రం చెప్తారా అండి? తండ్రి అయిన అబ్రహాము తన నమ్మకమైన దాసుని ఎలియాజరును తన ఏకైక కుమారుడు ఇస్సాకుకు భార్యను తీసుకున్నామనే పని మీద పురమాయించి పంపిస్తున్నప్పుడు ఒకే ఒక షరతు పెట్టాడు. అబ్బాయి ఎలియాజరు, నేను నమ్మిన నా బంటు, ఏ చిన్నదానిని, ఏ కన్యకును, ఏ స్త్రీని నువ్వు ఎంపిక చేస్తావో ఆమె నీతో వచ్చుటకు ఇష్టపడిన ఎడల సరే, లేకపోతే వదిలేయి, ఇక నీకు బాధ్యత లేదన్నాడు. అలా కర్మకి వదిలేయి, నీ తప్పు లేదు. ఇప్పుడు తండ్రి అయిన అబ్రహాము మన పరమ తండ్రి గుర్తుగా సాదృశ్యంగా మనం నేర్చుకుంటున్నాం. ఇస్సాకు పెండ్లి కుమారుడైన యేసయ్యకు సాదృశ్యంగా నేర్చుకుంటున్నాం. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా నేర్చుకుంటున్నాం. ఆ ఎంపిక చేయబడవలసిన కన్యక ఎత్తబడాల్సిన సంఘానికి సాదృశ్యంగా నేర్చుకుంటున్నాం. మనమే ఎత్తబడే సంఘం అయితే, పెండ్లి కుమార్తె సంఘం అయితే, యేసు పక్కన యుగ యుగములు నిలబడగలిగిన ఓ అనుభవానికి రావలసిన వారం అయితే ఎవరిని వెంబడించాలట? పరిశుద్ధాత్మనే. సింపుల్ లాజిక్. ఆమె నీ వెనక వచ్చుటకు ఇష్టపడితే సరే, లేతే నీకు బాధ్యత లేదే, కర్మ వదిలే అన్నాడు. నువ్వు పెంతుకోస్తా, బ్యాప్టిస్టా, మెనోనైటా కాదు సబ్జెక్ట్ ఇక్కడ. నువ్వు పరిశుద్ధాత్మను వెంబడిస్తావా లేదా? దట్స్ ఇట్. మాకు ఇలా చెప్పలేదండి, మాకు పెద్ద ఇష్టం ఉండదండి, మాలో ఇలా ఉండదండి, మా సంఘం వేరండి. నీ ఇష్టం. ఇన్నెవరు బలవంతం చేస్తున్నారు కనుక
ఆయనను వెంబడించుటకు ఇష్టపడితే పెళ్లి కుమార్తె సౌభాగ్యం. ఆ మహా ఐశ్వర్యవంతుని ఏకైక పరిశుద్ధ కుమారుని యొక్క భార్య స్థానంలో, పరలోక పట్ట మహిషి స్థానంలో మహారాజ్ఞిగా కూర్చుంటావు. తిరుగులేదని లైఫ్కి ఇంకా లేదా. మళ్ళీ జాగ్రత్తగా రోజు కొండెత్తుకొచ్చే బయలు దిగి నీ బతుకు అంతే చచ్చిందాక. తొట్లు కొండలని నింపుకుంటా అన్నిటికీ నీ బతుకు చచ్చిపోయిందాక అంతే. బావిలోకి దిగే పోస్ట్ కాదు, సింహాసనం ఎక్కే పోస్ట్ వచ్చింది. కడవలతో తిరిగే పోస్ట్ కాదు, ఒంటె మీద కూర్చునే పోస్ట్ వచ్చింది. మీ ఇంటి వారి అవసరాలకు నీవే నీళ్లు మోసే పేదరిక కుటుంబము నుండి అడుగు పెట్టగానే వందల కొద్ది దాసులు దాసీలు అమ్మగారు అంటే పిలిచే పొజిషన్కి వచ్చింది. ఇన్ని సౌభాగ్యాలు ఎవరికి అంటే వెంబడించుటకు. ఇంకో పాయింట్ ఏమీ లేదు. ఈ ధనస్సు విరుస్తావా, ఈ పాట పాడతావా, ఈ సితార వాయిస్తావా, ఈ డ్యాన్స్ కడతావా, ఇవన్నీ సరదా ముచ్చట్లు. మనకున్న పరీక్ష ఒకటే, సింపుల్. ఆ చిన్నది నిన్ను వెంబడించడానికి ఇష్టపడితే తీసుకురాడు, వదిలే. ఓ పెద్ద బలవంతం ఏముంది ఇందులో, ఓ ప్రాణం తీసేదానికి. ఎవడైనాను సరే పరిశుద్ధాత్మ దేవుని వెంబడించడానికి ఇష్టపడితే చాలు, ఆయనకి అప్పగించు. మరి నాకు అన్నం ఎవరు పెడతారు, దారిలో ఎవరు చూసుకుంటారు, మరి అక్కడికి క్షేమంగా తీసుకెళ్తారు లేదు, అప్పగించుకుంటే తీసుకెళ్తాడు. లేదా నీ సావు నువ్వు సావు, నీ కొందగా ఎప్పటికీ గోతులు దిగుతాకి తెచ్చుకుంటాకి. నీ తిప్పలు నువ్వు పడి ఎవడొద్దన్నాడు, నీ కొందగా ఒక ఉద్యోగం ఉందిగా, నీకు ఒక వ్యాపారం ఉందిగా, నీ సావు నువ్వు సావురా బాబు, ఎవడొద్దన్నాడు నిన్ను. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాన్ని మంచిగా అర్థం చేసుకోండి. ఆ మాట అడిగారు, అమ్మా నువ్వు మరి వెళ్తావా అని అన్నయ్యలు తండ్రి గారు అడిగితే నేను వెళ్తానంది. ఉంటే ఎక్కిందంతే, ఏసు రక్తం వేసి లైఫ్ మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా లైఫ్ మారిపోయింది. రిబ్కమ్మ కంటే ధన్యులు సౌభాగ్యవంతులు ఇంకెవరున్నారండి? చిరంజీవి, సౌభాగ్యవతి, ఎప్పటికీ ఆవిడే. ఎన్ని తరాలకైనా దీవించాలంటే రిబ్కోవలను అనాల్సి వస్తుంది పరిశుద్ధులందరికీ. ఏంటంటే ఆ స్థానం అప్పగించుకుందంతే. ఇంక నా భారం ఆయనే. మరి ఎడారిలో తీసుకెళ్తాడో, అడవిలో తీసుకెళ్తాడో, ఎక్కడ తీసుకెళ్తాడో ఇంక నాకు సంబంధం లేదు. అన్నయ్య నా భయం అతను కూడా రానియా, కొత్తోడు ఎవరో అయినా నాకు తెలియదు. ఒంటరి పయనానికి ఇష్టపడి ఆడపిల్ల బయలుదేరిందంటే ఎంత నమ్మకం అండి, ఎంత ఆధారపడింది, అప్పగించుకుందండి. పరిశుద్ధాత్మపై నువ్వు ఇంతగా అప్పగించుకున్నావా? పరిశుద్ధాత్మకి నీ విశ్వాసం అలాగే ఉందా? ఉపదేశం తేటగా ఉంది. అప్పగించుకున్నవారు నూతన ప్రపంచానికి మూల పురుషులు అవుతున్నారు. 2, అప్పగించుకున్నవారు మహారాణి పొజిషన్లో ఉంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది ఇష్టపడతారు, గౌరవిస్తారు, కానీ అంతగా అప్పగించుకోరండి. అంతగా అప్పగించుకోరు అంటే గౌరవిస్తారు కానీ తమ రిజర్వేషన్స్ తమకుంటే, తమ ఆలోచనలు, తమ ప్లాన్స్, తమ ఆడికంటూ సపరేట్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటే ఫెలోషిప్ ఎంతవరకు అంటే ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్పే. హలో బ్రదర్ అంటే షెలో బ్రదర్, ఇక్కడ అంతే, అంతకని నీకు ఎదరకరాడాడు. దూరస్తుడా అంటే కాదు, వెంబడించేవాడు అంటే అంతకన్నా కాదు. మరి ఎవడేడు ఎప్పటికీ వెంబడించున్నట్లు అప్పగించుకోనని రోజు కనపడే వేస్ట్ ఫెలో. పోతాడంటే పోడాడు, పోరు వెంబడేస్తాడు, అప్పగించుకోడు. నువ్వంటే ఇష్టం కానీ నేను అప్పగించుకోను, నువ్వంటే నమ్మకం కానీ నా డౌట్లు నాకు ఉన్నాయి. ఎవడీడు నేను అంటున్నాను, నీ కొండ నువ్వు కాపాడుకోరా, నూతులో దిగుతూ ఉపయోగపడుతుంది రోజు. నీకు అంతకన్నా పెద్ద మ్యాటర్ లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కొరకు ఒంటెలు ఎదురు చూస్తున్నాయి, హల్లెలూయా. 10 ఒంటెల సామగ్రితో వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సరైన నిర్ణయం తీసుకోనగలిగితే, అప్పగించుకోనగలిగితే, ఇంటి మొత్తానికి నీవే పని మనిషివి. సీన్ మారిపోద్ది. లోకం భాషలో చెప్పనా, స్టార్ తిరిగిపోద్ది. ఏసు రక్తం ఇచ్చి చెప్పా గట్టిగా, స్తోత్రం అని గట్టిగా. ఒక్క దెబ్బకి నీ పొజిషన్ ఎలా మారిపోద్దో ఆలోచించుకో. పెండ్లి కుమార్తె స్థానంలోకి రావడం అంటే ఆషామాసి కాదు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. ఎరరై
కుదురుగా కూర్చోలేకపోతున్నామేంట్రా, కూర్చో. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక చదవచ్చండి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. దేవుని వాక్యములో ఏమని వ్రాయబడిందో ఒక్క మాట ఆలకించండి బిడ్డలారా. ఏమని చెబుతున్నాడు వచనములో అక్కడ? దావీదు సౌలు పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి ప్రవర్తించుచున్నందున అతని శత్రువు అతనికి మిగుల భయపడ్డాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మో ఇది ఎప్పటికైనా డేంజరస్ పిల్లడు, ఈయన మనం జాగ్రత్తగా తప్పించేద్దాం, ఈయన వేసేద్దామని లోపల ఉంది అడిగి. ఎందుకు భయం వేసింది? ₹1,00,000 మాట మనసులో పెట్టుకో. వీడు గొలియాతునే చంపేసినోడు, నేను పెద్ద లెక్క ఉంది దెబ్బకి వేసేస్తాడని భయం వేయలే. సింహమును చీల్చినోడు, ఎలుకబంటిని తరిమి తరిమి పట్టుకున్నవాడు, వామ్మో ఆడితో పెట్టుకుంటే డేంజర్ అని భయం వేయలా. వీడు ఎంతగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాడే, నిశ్చయముగా దేవుడు వీడికి తోడుగా ఉంటాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా. సౌలును భయపెట్టిన విషయం దావీదు పరాక్రమం కాదు, దావీదు సుబుద్ధి. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అది అసలు. ఒక చేతిలో గొలియాతు తలయు, మరొక చేతిలో గొలియాతు ఖడ్గమును చూడగా సౌలు గజగజ వణికిను. ఏమి లేదట. అమ్మో సింహమునే చంపిన దావీదు బలమును చూడగా సౌలు వణుకుట ఆరంభించెను. అదిగను లేదు. తన్ను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేయించి వచ్చుతున్నందున దేవుడు అతనికి తోడయ్యిండెను. అది చూసి వీడికి స్టార్ట్ అయ్యాను. స్తోత్రం చెప్పండి. నీ మార్కులు, నీ జీతం, నీ ర్యాంకు, నువ్వు శౌర్యం, నీ పరాక్రమం, నీ సింహాలు చంపిన కీర్తి కిరీటం, 5 బిళ్ళలో ఏమి ఎవడిని భయపెట్టవు. ఏమంటే భుజం మీద స్టార్లు, గుండెల మీద బిళ్ళలో ఎవడికి భయం ఏది సార్? సింపుల్ పాయింట్ ఒకటే, నీ శత్రువుని భయపెట్టేది నువ్వు దేవుని చిత్తానికి, నడిపింపుకి, నాయకత్వానికి ఎంతగా అప్పగించుకుంటున్నావు అన్నదే నీకు రేంజ్ తెచ్చిపెడతాయి. ఆమేనండి. నిజానికి గొలియాతును చూసి భయపడిపోయిన వాడు సౌలు, గొలియాతును భయపెట్టి దెబ్బకి చంపేసినవాడు దావీదు కదా. మరి ఇట్లాంటి దావీదు వచ్చేప్పటికి సౌలు దగ్గరకు రాగానే, నేను బలం ఎక్కువ తక్కువ పాయింట్ కాదు, ఈ ట్రిప్పులో నేను వాడబడ్డానా ఆయన వాడబడలేదా పాయింట్ కాదు, అతడు యెహోవా చేత అభిషేకించబడ్డవాడు. దేవుని అభిషేకం అతని మీద ఉన్నది, తైలం అతని మీద పోయబడింది. వామ్మో దావీదు మరి గొలియాతును చంపేశావు కదా, ఇప్పుడు ఏంటంటే మీ చిత్తమయ్యా. గొలియాతు దగ్గర ఎలా ఉన్నాడు? రే నిన్ను చంపేసి నీ మాంసం కాకులకి వేసేస్తానన్నాడు. అదే సౌలు దగ్గరికి వచ్చేపాటికి ఏంట్రా పరిస్థితి అంటే మీ ఇష్టమయ్యా. మరి వాళ్ళ నుంచి ఆయుధాలు మొయ్యాలి. మొత్తవా ఈ ఆయుధం ఏంటి? యుద్ధంలో పనికొచ్చిన ఆయుధం కాదు, పెద్ద పోటుగాడు కాదు, మళ్ళీ వీడికి మోసేవాడు ఒకడు. నీ ఆయుధాలు అంత మ్యాటర్ ఉంటే నువ్వు ఆడే చేద్దావు కదా, ఈ సోది ఆయుధాలు ఈ పవర్ఫుల్లోడు మొయ్యాలా. నడిపింపు అంతే. ఇంకా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అప్పగించుకుంటే లోబడితే మనకు దీవెన, ఇవన్నీ మనకు కాదు అంతే. స్తోత్రం చెప్పండి. నా డౌట్ ఏంటంటే, కొంతమందిని చూస్తే కొన్ని డౌట్లు వస్తాయి నాకు. దేవునికి స్తోత్రం. ఆ డౌట్ ఏంటంటే, ఆత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ దురాత్మ వచ్చినట్లు తెలిసిన, శత్రువును చూసి భయపడి దాక్కున్నట్లుగా కనపడిన, తన సైన్యమునకు ముందు నడిచిన వాళ్ళను రెచ్చగొట్టి వెనక్కి దాక్కున్నట్టుగా క్లియర్గా ఉన్నా, ఇప్పుడు యెహోవా ఆత్మ కాదు దురాత్మ అని తెలిసిన, అతడి యెహోవా చేత అభిషేకించబడ్డవాడని గజ 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 వణికిపోతున్నాడు పిల్లడు. మరి దేవుని ఆత్మ చేత ప్రచండమైన అభిషేకంతో బేభత్సంగా వాడబడుతున్న ఒక నాయకుడు తండ్రి కనబడితే ఈ బ్యాచ్ ఎట్ట అప్పగించుకోవాలరా సన్నాసిలను ఒక్కొక్కడు. పొరలేదు. అందుకనే గొర్రె తోక
సంవత్సరానికి మాంసం పెరిగిపోతుంది 5 కేజీలు తప్ప తోకమట్టుకు అంతే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయ్యి సోది చెప్పుకుంటా బోళ్ళు ఉంటున్నాయి, కానీ యాక్చువల్ గ్రోత్ లైఫ్లో చూస్తే అంతే ఉంటుంది. పెద్దగా అభివృద్ధి నమోదు చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి? బాప్తీసం పొందినప్పుడు ఎంతో ఇప్పటికీ అంతే, ఉపదేశంలోకి వచ్చిన కొత్తలో ఎంతో ఇప్పటికీ అంతే, పెద్ద మ్యాటర్ ఏమి లేదు. అప్పగించుకున్న వారికి కలిగే రేంజ్ లోకంలో వేరుంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ 4 ఆయుధాలు సరిగ్గా మోసినందుకు దేవుడు మొత్తం రాజ్య భారాన్ని భుజంలో పెట్టాడు. నువ్వే మోయిరా, నువ్వు బాగా మోస్తున్నావు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేశము పరువుని, దేవుని పరువుని సమర్థంగా భుజాల మీద మోయగలిగిన వాడిగా దావీదు ఎంపిక చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పగించుకున్న వాడికి అందలం, తిరుగులేదు స్టేట్మెంట్ లేక. అప్పగించుకున్న వాడికి అందలం, అందులేక ఏమి సచ్చు పుచ్చు లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక మీరు అప్పగించుకున్నారా అనే ఒక ప్రశ్న గత వారం మన ముందు పెట్టాడు దేవుడు. అప్పగించుకుంటే ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తానికి, దేవుడిచ్చిన నడిపింపుకి, ఆత్మీయ నాయకత్వానికి, ఉపదేశ క్రమానికి అప్పగించుకొనగలిగితేనే ఈ రేంజ్ ఉంటుంది. ఇందులో సందేహం లేదు. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19 నుండి చివరి దాకా. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుగ్గి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతను ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. నువ్వు వదిలేసింది ఏంటి, చేసేది ఏంటి నాకు అది చెప్పు. మ్యాచ్ అవ్వాలిగా. వెనకాల వెళ్ళాడు, దుప్పటి మీద వేసాడు. ఏలియా గారు ఎలీషాకి, అయ్యా ఈ దుప్పటి మీద వేయుటంటే ఏంటో నాకు తెలుసు, నన్ను సేవకురమ్మని మీరు పిలుస్తున్నారు. సరే అయ్యా, ఇంటికి ఒకసారి అమ్మా నాన్నను ముద్దు పెట్టుకొని వచ్చేస్తానన్నాడు. సరే నాన్న వెళ్ళు అన్నాడు. నా వలన నిర్బంధం ఏమీ లేదు, పోయిరా నాన్న అన్నాడు. పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాడు. ఏం చేశాడు? ఆ నాగలిని చీల్చి ఎడ్లను వధించి 12 అరకల చేత పొలం దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతున్నాడు. ఎంత మోతుబర్ రైతండి. 11 నాగళ్ళు కట్టించాడు. లాస్ట్ది మనోడు దున్నుతా అందరినీ అబ్జర్వేషన్ చేసుకుంటా, సూపర్వైజర్ చేసుకుంటా మెయింటైన్ చేస్తున్నాడు. మంచి మోతుబర్ రైతు, అంత పెద్ద వ్యవసాయం. ఇంటికి వెళ్ళిపోయి ఆ ఎడ్లను వధించి ఈ నాగలని చీల్చి ఈ కర్రలతోనే దాన్ని వండి అందరికీ పంచిపెట్టేసి వచ్చేసాడు. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, పొలాన్ని విడిచిపెట్టాడు, తనకు రేపొద్దున ఫినాన్షియల్ సోర్స్గా ఉండగలిగిన ఆ నాగలి ఎడ్లని చంపేశాడు. ఇంకా తనకు అసలు ఒక్క ఆధారం లేకుండా చేసుకున్నాడు, ఇన్కమ్ సోర్స్ లేకుండా చేసుకున్నాడు. వదిలేసింది ఏమిటి? తల్లిదండ్రుల్ని. వదిలేసింది ఏమిటి? పెద్ద వ్యవసాయాన్ని. వదిలేసింది ఏమిటి? ఆ వ్యవసాయంగా అయిపోయిన అటు బండి కడితే ఆ నాగలి దుంతే 10 రూపాయలు వచ్చే సోర్స్ని అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? నాగలు వదిలేసామంటే ఎందుకు వదిలేసాం? ట్రాక్టర్ ఉంది కాబట్టి. ఓర్ని తెలివితే అట్లా మండిపోను లెక్కలేస్తాడు వీడు. ఈ 10,000 వదిలేసామంటే మనం నెక్స్ట్ మరేంటి? ఇక్కడ మనకి కనీసం 12,000 వెళ్తుందా? ఆ మాత్రానికి ఎందుకు వదిలేసుకోవడం? ఇది చేస్తూనే నీకు సపోర్ట్. అవును, మరి నువ్వు సపోర్ట్ చేయకపోతే సెంటరింగ్ మొత్తం కూలిపోతుందిరా. ఈ సపోర్ట్ మండిపోను. శూన్యములు భూమిని ఎలాడదీసింది దేవుని సేవరిది. పెద్ద సపోర్టర్ తయారయ్యాడు ఒక సపోర్టర్. నీకు రోషం తక్కువ ఉందేమో, నా దేవుడికి రోషం కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్తా కూడా దమ్ము లేదు ఒకటికి. మానేయండి, ఎవడు చెప్పకపోతే నేను చెప్పుకుంటాను ఒక్కడిని కూర్చొని. రాత్రి పగలు నాకేం భయం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో ఒక మాట పట్టుకుంటున్నారా మీరు? ఇంత అప్పగించుకున్నందుకు ఇది ఏంటి చేసింది? ఇప్పుడు వచ్చి చేతుల మీద నీళ్ళు పోతామంట.
వదిలేసింది వ్యవసాయమా? పని నరకల దున్నుద్ది రేంజా, చీల్చేసింది నాగల, వండి పారేసింది ఎద్దుల, మళ్ళీ అంతకు అవకాశం లేకుండా అమ్మ నాన్నకు వందనని చెప్పేసి ఇన్ని కుటుంబాన్ని వదిలి, ఆస్తులను వదిలి, జీవనోపాధిని వదిలి, వ్యవసాయాన్ని వదిలి వచ్చి చేసేది ఏంటి? సరే పరిచర్యకు వస్తాం కానీ మా రేంజ్కి తగ్గ పరిచర్య చెప్పండి. వీఆర్ గ్రాడ్యుయేట్స్, వీఆర్ మోర్ క్వాలిఫైడ్, వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్. మన దగ్గర కూడా బోల్డ్ ముందు వస్తుంటారు. ఒక్కొక్కడు ఒక రేంజ్లో ఫిక్స్ అవుతాడు, నేను ఈ పని చేస్తాను, నేను పని చేయను. నాకు ఆడి పోకడ కనపడితే అండి బాత్రూమ్ దగ్గర వేస్తారు డ్యూటీగా. రూల్ అది. ఇటు కొంచెం చిన్న చిన్న పనులు వెళ్ళకని అప్పగించి కొంచెం సోకులు పోతున్నాడు అనుకో, ఇక ఆడికి పేడకలు తీసే పని ఇటువే. ఇక ఆడి గురించి నాకు ఎదురుకుంటాను ఇప్పుడు నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం ఇంపైన సువాసన గల హోమం అంటే ఏంటి తెలుసా మీకు? హోమం కరెక్ట్గా అర్పించాలి, మరి లేకపోతే అవ్వదు. ఒకసారి చదువు ఆ హోమం ఏంటి చూపిస్తాను జాగ్రత్తగా. లేకపోతే ఒక్కడికి యేసు రక్తం ఇచ్చేయం, సిలువ రక్తం ఇచ్చేయం. లేవియా కాండం 3వ అధ్యాయం 3 నుంచి చదువు 5 దాకా ఓపిక చదువు. లేవియా కాండం 3వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఓపికగా చదువుతున్నాడు మావాడు. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల లోపటి కొవ్వు, ఆంత్రముల మీది క్రొవ్వు, ఆంత్రముల మీది కొవ్వు, 2 మూత్ర గ్రంథులను, మూత్ర గ్రంథులు, వాటి మీద ఉండే కొవ్వు, డొక్కల మీద కొవ్వు, కాలేజము మీదను కొవ్వు, మూత్ర గ్రంథుల మీద కొవ్వు యెహోవాకు హోమముగా కొవ్వు అంతా అర్పించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఒక్కడ కూడా చెప్పడరా స్తోత్రం అసలు. బాధ్యదేవు నాన్న అసలు యేసు రక్తమే చేయం. మీకు అంతా అమాయకమైన పాయింట్ ఏం కదా, ₹1,00,000 సబ్జెక్ట్ అది. నవ్వేతున్నారేంటి? నాకు ఎంత ఇష్టమైన డైలాగ్ అంటే, లోపలి కొవ్వు, మీది కొవ్వు, డొక్కల మీద కొవ్వు. అసలు కొవ్వు ఎక్కడెక్కడ ఉంటుందో మాంసం కొట్టోడు కూడా అంత బాగా తెలుసో తెలీదు. అడ్రస్లు మొత్తం చెప్పాడు యేసు ప్రభు. పాత నిబంధనలు అయితే ఏదో ఒక మేకనో ఎద్దునో పట్టుకొని చెప్పని మనం చేసి ఉండేవాళ్ళం. కొత్త నిబంధనలు క్యాన్సిల్ చేసి మనల్ని పెట్టాడు కదా అక్కడ. స్తోత్రం చెప్పరే. చెప్పో మైకిలో గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు కొత్త నిబంధనలు మనమే కదా పసుపు. లోపటి కొవ్వు బయట కొవ్వు అనండి. తప్పులేదమ్మా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆ కొవ్వు బయటికే కనబడుతుంటుంది, కొంతమందికి లోపల ఉంటుంది కానీ బయట ఆ కొవ్వు మీద వినయము అనే పొర కప్పుతాడు. లోపల కొవ్వట్టు ఉంటుంది వాడికి. 27 సంవత్సరాలండి, రోజుకో బలిపశువుని చూస్తున్నాం. గొర్రెలు, పావురాలు, గొవ్వలు, ఎద్దులన్నీ చూసుకుంటానే నమ్మకంగా బలిచ్చుకుంటానే వస్తున్నాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే. ఆంత్రముల లోపటి కొవ్వు, ఆంత్రముల మీది కొవ్వు, మూత్ర గ్రంథుల మీద కొవ్వు, డొక్కల మీద కొవ్వు, కాలేజీ మీద కొవ్వు, దాని మీద వప, మొత్తం అన్ని కూడా యెహోవాకు అర్పించవలెను. దాన్ని ఏమంటారు చెప్పు, చదువు. అహరోను కుమారులు దాన్ని ఏమంటారు చేద్దాం. ఇప్పుడు ఏం చదువుతావు నువ్వు? యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అది నువ్వు దగ్గరలో కూర్చో నెక్స్ట్ సండే నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చదువమ్మా, మైక్ పెట్టుకుని, నీకు మైక్ ఉంది చేతులు, చదువు. అది అనా అయ్యా, దేవునికి స్తోత్రం. వందనాలు బ్రదరు. హల్లెలూయా. అది యెహోవాకు ఇంపైనటువంటి సువాసన గల హోమం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అర్పించే మనసు ఎవరికి ఉందో చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. యెహోవాకు ఇంపైన హోమము నర్పించే మనసున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి ఏది చెప్పండి? ఆ హోమము ఇంపైన సువాసన గల హోమం ఏంటండి? చెప్పరారా? కొవ్వురా, లోపలి కొవ్వు. స్తోత్రం చెప్పండి. ఆ కొవ్వు తీస్తేనే, ఆ కొవ్వును తీసుకొచ్చి ఆ దహన బలి మీద పెడితే ఆ నిప్పులకి అది కాలిపోతుంటే, అది కరిగిపోతుంటే అమ్మయ్య బాగుంది అనిపిస్తుంది దేవుడికి. నువ్వు కొవ్వు అలాగే పెట్టుకొని పాటలు పాడు, ప్రసంగం చేయి, ఆరాధన చేయి, పరిచర్య చేయి.
నువ్వు ఇంపైన హోమం దేవునికి ఇవ్వాలంటే ఎవరికి కనిపించకుండా లోపల ఉన్న కొవ్వు కానీ, తెలుస్తున్నట్లుగా కనిపించిన కొవ్వు కానీ, అవసరమైతే శుద్ధీకరణ కూడికలు పెట్టుకో, ఉపవాసం ఉండో, ప్రతిష్ఠించుకో, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడు, ఆ కొవ్వు అంతా అర్పించు దేవునికి. అప్పుడు ఇంపైన సువాసనల హోమం దేవునికి ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒక్క మాటను బట్టి నువ్వు భక్తి గల బిడ్డవైతే ఉపవాసాలు సమర్పించుకోవాలి. ఈ ఒక్క మాటను బట్టి కొన్ని దినాలు ప్రత్యేకపరచుకోవాలి. ఈ ఒక్క మాటను బట్టి గదిలోంచి బయటికి రాకూడదు. ప్రభు సన్నిధిలో, ప్రభువా నా లోపట ఉన్న కొవ్వు కానీ, బయట ఉన్న కొవ్వు కానీ, అయ్యా ఒక సువాసన హోమముగా, ఇంపైన హోమముగా నీకు అర్పించగలుగునట్లుగా ఇదిగో ఈ 3 దినాలు ప్రత్యేకించుకుంటున్నాను, 7 దినాలు ప్రతిష్ఠించుకుంటున్నాను అంటూ దేవునికి అప్పగించుకొనగలిగితే ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుందో తెలుసా? నిర్గమకాండం 29వ అధ్యాయం. ఆమేన్, హల్లెలూయా. 41 నుంచి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు 43. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలా ఎక్కడైతే సువాసన గల హోమం అర్పిస్తారో అక్కడికి నేను వచ్చి వారిని కలుసుకుంటాను, నా మహిమ చేత పరిశుద్ధపరుస్తాను అన్నాడు. చేతులు తీ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ దేవుడు మనల్ని కలుసుకుంటాడు సార్? ఎక్కడ దిగి వస్తాడు దేవుడు? ఎక్కడ తన మహిమ చేత మనల్ని ఆవరించి పరిశుద్ధపరుస్తాడు? ఎక్కడ మహిమ అలాగ దిగి వచ్చేస్తుంది? మహిమ మహిమ అంటే రాదా? కొవ్వు కరిగితే వచ్చుద్ది, సువాసన హోమంగా మారితే వచ్చుద్ది, కాలుచున్న కట్టెల మీద అప్పగించుకుంటే వస్తుంది. నీలోపటి కొవ్వు దహించబడకుండా ఇంపైన సువాసన హోమముగా దేవుని ఆగ్రానించి ఆనందింపచేయకుండా మహిమ ఎలా వస్తుంది? ఆ ఉన్నతమైన మహిమలోని పరిశుద్ధత మనకు ఎట్లా వస్తుంది? నా మహిమ వలన అది పరిశుద్ధపరచు. ఎంత గొప్ప మాట! కన్నీటి ప్రార్థన వలన, నీటి బాప్తిసం వలన, యేసు రక్తం వలన, దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్మ అభిషేకం వలన ఇలా రకరకాలు ఒక్కొక్క స్థాయి పరిశుద్ధ కలుగుతుంది కదా మనకి. మరి ఆ పై స్థాయి ఏంటి తెలుసా? ఆయన మహిమ వలన కలిగే పరిశుద్ధత. ఆమేన్, ఆమేన్. ఆ మహిమ వలన కలిగే పరిశుద్ధత. ఆ శిఖర సమాన, ఆ పీక్ లెవెల్ ఆఫ్ హోలీనెస్, ఆ సాంక్టిఫికేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక హోమం దేవునికి అర్పించినప్పుడు. వదిలిపెట్టిందేమో మోతుబరి వ్యవసాయం, రైతు తన చేతి కింద పాలేళ్ళు, గొప్ప హడావుడి. చేస్తున్నదేమో చేతుల మీద నీళ్ళు మైటు. సార్ మా క్వాలిఫికేషన్ చూడండి సార్, మా రేంజ్ చూడండి సార్, మాకు తగిన పని చెప్పండి చేస్తాం. కానీ ఇంత చదువుకొని మేము ఇన్ని చేసి వస్తే బాత్రూమ్లు కడగమంటే, వంట చేయమంటే, యు ఆర్ అటర్లీ హ్యూమిలియేటింగ్ మీ సార్. వెన్ యు ఆర్ హంబుల్ యువర్ సెల్ఫ్, వై షుడ్ ఐ హ్యూమిలియేట్ యూ? నువ్వు దీనుడు అయితే నేను తగ్గించే పనే ఉంటుందిరా. నువ్వు వచ్చి వీళ్ళకి అంటున్నావు కాబట్టే యేసు రక్తమే చెయ్యు. స్తోత్రం చెప్పరే. అప్పుడు దాకా గురిపోతు బాగానే ఉంటుంది, కొన్ని పశువులు జల్లబడి గిలగిలకి అంటదే చేస్తాడు దెబ్బకి. గిలగిలకి అంటాడంటే నీకు అర్థమేంటి? ఏమి వదిలిపెట్టాడు, ఏమి చేస్తున్నాడు? ప్యాలెస్లో రాకుమారుడిగా పెరిగిన మోషే వచ్చి ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. ప్రభువా నువ్వు ఏ పని అప్పగించినా చేస్తాను. కనీసం ఏంటిది? గొర్రెలు కాయటం ఏంటి? గొర్రెలు కాయటం ఏంటి అసలు? ప్రిన్స్ ఇక్కడ ఎవరు రాజు? ఒకరోజు 2 రోజులు కాదు, ఏదో మాకు పార్లమెంట్లో కాసేపు కూర్చొని పోజు కొడతా కదా, 40 సంవత్సరాలు రోజు గొర్రెలు కాత్తమే. నెక్స్ట్ పొజిషన్ తెలుసా? ఏదో చిన్న రాజ్యానికి రాజు కాదు, అగ్రరాజ్యానికి రాజుగారికి వెన్నులో వణుకు పుట్టించాడు. మరి మహారాజశ్రీ ఫరో వారి దివ్య సముఖమునకు తెలియచేయ విన్నపేమనగా, మా దేవుడు మాతో మాట్లాడినాడు, తమరికి వేడుకోమన్నాడు, తమని పంపించమన్నాడు, 3 రోజులు పండుగ చేసుకుంటామన్నాడు. చచ్చే, గాడ్ సెట్ లెట్ మై పీపుల్ గో. ఏం సార్ ఆ రేంజ్?
రోమాలు లెక్కబడతాయి. ఫరో దగ్గరికి వెళ్ళి యెహోవా సెలవిచ్చినదే మనకు తన ప్రజలు పోనీ, ఏంట్రా నాకే అల్టిమేట్ ఇస్తున్నావు అంతే. నీ మీద ఇక్కడ పాత కేసులోనే తెలుసా, మర్డర్ కేసు రిజిస్టర్ అయింది తెలుసా, సిబిఐ నుసుకొలుతా నీ మీదకే, సిబిసిఐడి పంపుతా. డేట్ పెట్టాడు ఇక్కడ, పంపించి అర్జెంటుగా. ఒకరోజు చూపించాయి, మళ్ళీ నీ మొహం చూపించాను, తెచ్చాయి నీ మొహం మళ్ళీ చూడను అన్నాడు. అట్లా ఉండాలి తగ్గ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని మరి మీరు పెద్దవారు, మరి అలాగంటే ఎలాగంటే మరి మేము ఒక ప్రాజెక్ట్ మీద వచ్చాం, మరి ఒప్పుకోకపోతే మరి వారు కోప్పడతారు, మరి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఫరో సపోర్ట్తో సేవ చేస్తాం, సిగ్గట్లేదు నీకని. బతికితే క్వాలిటీ బతకాల. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంత వదిలేసి ఇక్కడ నీళ్ళు పోతున్నాడండి. అందుకని పొజిషన్ ఏమొచ్చింది తెలుసా, 2 రాజులు 13, 2 రాజులు 13:14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి, రాజుగారు ఎలీషా దగ్గరికి వచ్చి కన్నీరు విడిచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఎవడవరా, మరి నువ్వే ఎవడవరా. ఏదో అయ్యా రబ్బర్ స్టాంపు అడుగుతున్నాం, కూర్చుంది. దేవుని స్తోత్రం. నిజమునకు నాకు రథములు ఉన్నాయి, దానికి రౌతులు ఉన్నారు, మేలు జాతి గుర్రాలు ఉన్నాయి, కానీ మా దేశాన్ని క్షేమంగా విజయ తీరాలకి చేర్చగలన రథము నీవే, రౌతు నీవే అని మరణ పడకలో పడి ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మోకాల మీద పడి కాళ్ళట్టేసుకొని కన్నీరు ఖర్చుచున్నవాడు ఒక దేశపు రాజు. అప్పగించుకున్నవాడికి ఉన్న రేంజి ఎవడు పడతాడు ఉండదు. నిజానికి రాజులు ప్రవక్తలను పోషిస్తారు, వాళ్ళ బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాజుగారి కాళ్ళెట్టేసుకున్నాడు. ఏమండి ప్రవక్త గారు, మరి మేము మాన్యాలు ఇచ్చాం, మిమ్మల్ని పోషించాం, ఇప్పుడు మాకు ప్రాబ్లం ఉంది, ఏంటి దజ్జా పడుకున్నా, మా చేత పోషించబడుతున్న మా రాజ్యములో నీవు ప్రవక్త మా పక్షము యెహోవా అని వేడుకొని ఏమైనా చెయ్యము. అంత సీన్ లేదు అక్కడ. రాజుగారు కాళ్ళెట్టేసుకున్నాడు. ఆయన తండ్రి మాకు రథము నీవే, రౌతు నీవే, మాకు రౌతు నీవు అంటే, రౌతు అంటే ఏడు గుర్రం నడిపేవాడు, విమానం నడిపేవాడిని ఏమంటారు, మరి డ్రైవర్ అంటే బాగోదుగా, అట్లా గుర్రం నడిపేవాడిని ఏమంటారు, రౌతు అంటారు. ఒక రాజుగారు వచ్చి మరణ పడకలో లేచి కూర్చోలేనంత చివరి దశలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటాడు, నాకు రౌతు నువ్వంటే నేను నీ గుర్రాన్నయ్యా, నా కెలం నీ చేతిలో పెడుతున్నానయ్యా, నీ ఇష్టం, నువ్వు ఎటు తిప్పుతాడు తిరుగుతున్నాను ఒక రాజుగారు అంటున్నారంటే, ఓ దైవజనుడా నీకు ఇంత ఘనత ఏమిటయ్యా అంటే అప్పగించుకున్నందుకు. కొంతమంది అప్పగించుకున్నా ఆ బండి ఎడ్లు సంపరం, నాగలు సంపరం. ఎందుకు సంపరం అంటే అప్పుడప్పుడు మరి మేము బొత్తిగా ఏమీ లేని వాళ్ళం కాదండి, దేవుని కృపను బట్టి మాకు కూడా మరి నాగలి ఎడ్లు ఉన్నాయండి అని అప్పుడప్పుడు పాస్టర్ గారు చూపిస్తారు. ఈయన బెదరెత్తాకి నువ్వే మాకు దిక్కేం కాదు, ఉన్నాయి మాకు ఉన్నాయి నాగలి ఎడ్లు ఉన్నాయి, అవసరమైతే అలాగ వెళ్ళామంటే సాయంత్రానికి 1000 రూపాయలు తేగలం. చేతిలో వర్క్ ఉంది, వర్త్ ఉంది, నీపై ఆధారపడే ఉండక్కర్లా, నువ్వు ఫెయితములు పెట్టే తిండి తిని ఇట్లా బతుకుండాలా, అట్టేమి లేదు. అట్టు వెళ్తే 1000 రూపాయలు తెస్తా నేను. ఈడు నాగలి ఎడ్లు బతికుంచాడు. ఈడు గట్టిగా అంటే ఎప్పుడైనా మళ్ళీ నాగలి కట్టేస్తాడు. ఇటు మళ్ళీ వీడి చేతికి ఆ గేది పలుపులు తప్ప రాజుల కళ్ళెములు వీడి చేతికి వచ్చేంత సీన్ ఎందుకు ఉంటుంది వీడికి? ఇది వదిలితే అది వస్తుంది, ఇది వదలదు కదా. అప్పగించుకున్న వాళ్ళకున్నంత ఆశీర్వాదం అందరికీ ఉండదు సార్. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఆమేన్. దేవునికి, దేవుని చిత్తానికి, దేవుని ఆత్మకు, దేవుని నడిపింపుకు, దైవజనునికి అప్పగించుకుంటే వచ్చినంత ఆశీర్వాదం నీ చిత్తం నీది, నీ ఇష్టం నీది, నీ నిర్ణయం నీది. కానీ పాస్టర్ గారు సింపుల్గా ప్రార్థన చేసేయాల. ఏమని చేయాలి ప్రార్థన? జరుగుతుంది నీ చిత్తం, జరిగింది నీ చిత్తం, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రభువా ఈ బిడ్డ తన చిత్తమే చేసుకుందయ్యా, తన ఇష్టమే నెరవేర్చుకుందయ్యా, తన ఆశలే తీర్చుకుందయ్యా, తన కోరికలను నెరవేర్చుకుందయ్యా, ఏ ఆశను కోరికను చంపుకోలేదయ్యా, అయినను నువ్వు ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆమె అని చెప్పేటప్పుడు నా కోపం మీద ఆయన యేసు ప్రభు. సన్నాసి రకం ప్రార్థన చేస్తున్నావు ఏంటో, నువ్వు చేసే ప్రార్థన ఏంటని. నీ గురించి నేను సేవట్లు చెప్పు దెబ్బలు తినాలా? దీనికి మళ్ళీ సపోర్ట్ లేదు, ముసలి వాళ్ళు వస్తారు, ప్రార్థన చేసేయండి అయ్యారు, ప్రార్థన చేసేయండి అయ్యారు. మీకు బుద్ధి లేకపోతే నాకు లేదా?
నువ్వు ఒప్పుకుంటే, సరిచేసుకుంటే, అప్పగించుకుంటే, నేను ఒప్పుకోను, నేను అప్పగించుకోను, నేను విడిచిపెట్టను, నేను ఇలాగే ఉంటాను, నువ్వు ప్రార్థన చేసి ఏం చేసేయాలి? దీన్ని మోరు మనసు తెచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తాం. అందుకని ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇందు నిమిత్తము తేలుచున్న ఫలితార్థమేమనగా, దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకో. అప్పగించుకున్న వాడికే ఆశీర్వాదం. ఇంకొక మొక్క చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం చాలు. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. ఇప్పుడు 10వ వచనం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఇప్పుడు 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఇప్పుడు 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి, అందరము చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. వాక్యములో ఏమి రాబడి చూడండి. ఆమె తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎస్తేరట మొర్దెకై యొక్క నడిపింపుకి, పెంపకానికి అప్పగించుకుంది. పెంచిన తండ్రి మొర్దెకై. మొర్దెకై ఎవడు? దైవజనుడు, రోషము కలిగిన దేవుని బిడ్డ, దేవునికి తప్ప ఎవరికి తలవంచని ఒక మంచి మహిమ కలిగిన సేవ చేసినవాడు. నేను రాసుకుంటాను నా స్టడీ బైబిల్లో. ఏంటి తెలుసా? షూషను కోటలో మొర్దెకై అని ఒక బెన్యామీనుడు ఉండెను అని రాసి ఉంటుంది 5వ వచనంలో. నేనేం రాసింది తెలుసా? ఎట్టంటోడు ఒక్కడు చాలని రాశా. మొర్దెకైన ఒక్కడు ఉండెను అంటే నేను రాశాను ఒక్కడు చాలు అని రాశా. నా నోట్స్ అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మందా? పని జరగాలి కదా సార్. ఒకడు చాలంటే రోషం కలిగినాడు. ఎస్తేరమ్మకి చెప్పాడు, అమ్మాయి నీ జాతి, నీ కులం, గోత్రం మర్చిపో. సూషను కొట్టక రాకముందు వారు వచ్చాక వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పిచ్చి పిచ్చి మాట్లాడబాక, మర్చిపోయేవాడిని, నేను చెప్పినట్టు చేయి అన్నాడు. అంతఃపురంలోకి వెళ్ళింది, అలాగే అప్పగించుకుంది. అలా చెప్తారులేండి. పెంపకములో ఏది నేర్చుకుంది అదే. స్తోత్రం చెప్పండి. అంతఃపురంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మార్పు లేదు. కొంతకాలం అయింది, హేగే వచ్చాడు. అమ్మా, రాజు ముందు గడియ వచ్చింది, నీకు ఎలాంటి ఆభరణములు కావాలడు అంటే హేగే నిర్ణయించినవి తప్ప నాకేముంది. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం చాలాసార్లు. రాజునకు ఏది ఇష్టమో పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్మ నిర్ణయం తప్ప నాకేం అక్కర్లేదు అంతే. నిర్ణయం అనండి, హేగే నిర్ణయం అనండి. ఆలోచన కాదు, నిర్ణయం. ఆల్రెడీ మనకు ఏం కావాలో, మనం ఏం వేసుకోవాలో, ఏం ధరించుకోవాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ఎవరు నిర్ణయించారు? పరిశుద్ధాత్మదేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని గౌరవించి అప్పగించుకోవాలి. నాకేమి లేదయ్యా, ఆయన ఏది చెప్తే అదే. వెంటనే ఒక నవ్వు నవ్వుకొని వెరీ గుడ్ బిడ్డ అని, ఇతడికి రాజు టేస్ట్ తెలుసు కదా, తగ్గట్టుగా ఇచ్చాడు. సింపుల్గా వేసుకొని వచ్చింది. నెక్స్ట్ అన్నాడు. వచ్చి ఒక వచ్చి తిప్పుకుంటు పదరా అన్నాడు. 127 సంవత్సరాలు తెగొచ్చేస్తున్నారు జనం. ఎలా సంవత్సరం తిన్నావుగా ఇల్లమ్మాక మెడ తిరగకుండా వేసుకొస్తుంది ఒక్కొక్క అమ్మ. నాన్నతోలు కూడా వడ్డానం పెట్టుకొని వచ్చారు. ఏం చేస్తారు? సరేలేమ్మా, జాగ్రత్తగా ఎన్ని ఇచ్చేసి మళ్ళీ వచ్చిన బట్టలు వేసుకుని వెళ్ళు. దంపినమ్మకి మెక్కింది, కూడి తిన్నావుగా వెళ్ళు అని పంపించేశారు. ఏమధ్యనంగా సింపుల్గా వచ్చేది. వచ్చేపాటికి రాజు దండమును చాపి రాణి ప్లేస్లోకి తీసుకొచ్చేసాడు. తన పేరు కూడా హదసాంట్లో ఇస్తారు. తన జాతి, కులం, ప్రతిది కూడా మొర్దెకై ఏం చెప్పాడు అదే. ఇంతగా అప్పగించుకున్న వారు ఉంటే
వాళ్ళ పొజిషన్కి రాణిస్తానమే తప్ప మధ్యలో ఉండదండి. ఇంకా చిన్ననిచ్చినా పెద్దనిచ్చినా పెద్ద పాము ముంగెత్తడం ఉండదు. ఇంకా వేసి రక్తం చేయం. చెప్పండి అందరూ స్తోత్రం. హల్లెలూయా. ఒకే ఒక సూత్రం సార్, అప్పగించుకున్నావా ఆశీర్వదించబడతా. ఆమేన్, ఆమేన్. నేను అంటున్నాను, మీరు అప్పగించుకున్నారా అని గత వారం ప్రశ్నించిన దేవుడు అప్పగించుకున్న వారితో ఈ వారం మాట్లాడుతున్నాడు. అప్పగించుకొనగలిగితే నీవు ఇంతగా దీవించబడబోతున్నా. నడిపింపుకి, ఉపదేశానికి, క్రమానికి, దేవుని చిత్తానికి, ఆధ్యాత్మిక నాయకత్వానికి అప్పగించుకొనగలిగితే వచ్చే ఆశీర్వాదం. నువ్వు తప్పించుకొని తిరిగితే ఆశీర్వాదం కూడా తప్పుకుంటాయి. కాడి వంచితే కృప వస్తుంది, తప్పించుకుంటే అవి కూడా తప్పుకుంటాయి. నీ ఇష్టం. ఇందులో బలవంతం చేసి ఇతవ సత్తవని ఏమీ లేదు, నీ ఇష్టం. ఆ స్త్రీని నువ్వు వెంబడిస్తే సరే వదిలే అన్నాడు సింపుల్గా. మీ ఎంట పడతామేమి లేదేక. అప్పగించుకుంటారా, సరే తీసుకెళ్తాం, లేదా అప్పగించుకుంటే ఒంటి ఎక్కిస్తాం, అప్పగించుకోకపోతే కొండట్టుకొని బావిలో దిగటమే నీ పని. ఇంకా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను నమ్ముకునుడి, మీరు స్థిరపరచబడదు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, మీరు కృతార్థులు. యూ విల్ బి సక్సీడెడ్. కృతార్థులు. దైవ సేవకుని నమ్మి నడిపింపుకి, క్రమానికి, నాయకత్వానికి అప్పగించుకొనగలిగితే, ఉపదేశ క్రమానికి, పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పగించుకుంటే అందలం మీదే, ఆశీర్వాదం మీదే, ఆధిపత్యం మీదే, ఏలుబడి మీదే. తప్పించుకొని తిరిగితే ఇవన్నీ కూడా తప్పుకుంటాయి. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి.